టాలీలో రెండు కంపెనీస్ని గ్రూప్ చేసి ఒకే గ్రూప్గా ఎలా పెట్టాలి, అట్లనే ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని పర్టికులర్ డేట్ వరకు ఎలా స్ప్లిట్ చేయాలి, డివైడ్ చేయాలి, అట్లనే ఒక కంపెనీ డేటాని అంటే టాలీ డేటాని ఎలా బ్యాకప్ చేసి సేఫ్గా వేరే డిస్క్లో లేదంటే సిడీలోనో ఫ్లాపీలోనో ఎలా స్టోర్ చేయాలి, మళ్ళీ వన్స్ స్టోర్ అయిన తర్వాత సిడీలోంచి కావచ్చు, ఫ్లాపీలోంచి కావచ్చు, లేదంటే సేమ్ హార్డ్ డిస్క్లోంచి కావచ్చు, బ్యాకప్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఆ డేటా కరప్ట్ అయితే మళ్ళీ రీస్టోర్ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా ఎలా చేయాలి, అంటే వేరే అంటే ఎక్సెల్ డేటాబేస్ అలాంటి సాఫ్ట్వేర్లోకి ఈ టాలీలో ఉండే డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, లేదు టాలీ ద్వారా ఎక్స్పోర్ట్ చేయబడ్డ డేటానే మళ్ళీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి కంపెనీ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్రియేట్ గ్రూప్ కంపెనీ అనేది డిజేబుల్లో ఉంది, అంటే ప్రస్తుతం వర్క్ కావటం లేదు. ఎందుకంటే మనం ఒక కంపెనీనే సెలెక్ట్ చేస్తున్నాం, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి మాత్రమే సెలెక్ట్ అయి ఉంది. మరి ఇంకొక కంపెనీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ కంపెనీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను కిరణ్ ట్రేడింగ్ కంపెనీ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో రెండు కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కిరణ్ ట్రేడింగ్ కంపెనీ, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ రెండు కూడా సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రియేట్ గ్రూప్ కంపెనీ అనేది యాక్టివ్ అయిందనమాట. సో ఇప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత గ్రూప్ ఆ రెండు కలిసిన తర్వాత ఆ పేరు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. కిరణ్ అండ్ ప్రేమ్ అని ఇస్తున్నాను కంపెనీ. ఓకే, మెయిలింగ్ నేమ్, అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోండి. మెంబర్స్ ఎవరు దీంట్లో ఏ ఏ కంపెనీస్ మెంబర్స్గా ఉన్నాయి ఆ రెండు లిస్ట్ వస్తాయి. ఆ లిస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ యొక్క గ్రూప్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని వ్యూ చేసుకోవచ్చు, అంటే రిపోర్ట్స్ మాత్రం చూసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ కంపెనీ, కిరణ్ అండ్ ప్రేమ్ కంపెనీ, గ్రూప్ కంపెనీ అని ఉంది చూడండి. సో సెలెక్ట్ చేసుకొని దీనిలో రిపోర్ట్స్ని వీటిని చూసుకోవచ్చు. ఓకే, రెండింటికి సంబంధించిన రిపోర్ట్స్ని వాటిని చూసుకోవచ్చు. అంతేకాని అకౌంట్స్లోకి అంటే వోచర్ ఎంట్రీ వీటిల్లోకి వెళ్ళేదానికి అవకాశం ట్రాన్సాక్షన్స్ జరపకూడదు మీరు, ఎందుకంటే రెండు కంపెనీలు కూడా గ్రూప్ అయి ఉన్నాయి ఇక్కడ. ఓకే, ట్రాన్సాక్షన్స్ అన్ని జరపకూడదు అనమాట. అన్ని వర్క్ అయినా కానీ జస్ట్ రిపోర్ట్స్ మాత్రం చూసుకునే అవకాశం ఉంటుంది అనుకోండి. ఓకే, ఐఎమ్ షట్ డౌన్ ఇన్ ది కంపెనీ కిరణ్ అండ్ ప్రేమ్ అండ్ ఆల్సో కిరణ్ ట్రేడింగ్ కంపెనీ. ఆ విధంగా రెండు కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్రూప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని స్ప్లిట్ చేయడం ఎలా అనేది చూసినట్లయితే కంపెనీ ఇన్ఫర్మేషన్ మెను స్ప్లిట్ కంపెనీ డేటా అని ఉంది. ఏ కంపెనీ, సో స్ప్లిట్ ఫ్రమ్ ఏ డేట్ నుంచి దీన్ని స్ప్లిట్ చేయాలి, 1 సెప్టెంబర్ 2008 నుంచి అనుకుందాం. సో యాక్సెప్ట్ అంటే ఇక్కడ ఎస్ అంటే ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ ఈ ఏప్రిల్ నుంచి 1 ఏప్రిల్ 2008 నుంచి ఇది ఉంటే, సెకండ్ కంపెనీ ఫ్రమ్
1st సెప్టెంబర్ 2008 నుంచి 2గా డివైడ్ అవుతుంది. ఓకే, యాక్సెప్ట్ అనగానే మీకు 2గా ఇది డివైడ్ అయ్యి స్ప్లిట్ ఎస్ అంటుంది. ఎస్ అన్న తర్వాత కొంత టైం తీసుకుంటుంది. ఆ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఈ కంపెనీ 2గా డివైడ్ అవుతుందండి. ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 2గా డివైడ్ అవుతాయి. ఓకే, చూడండి ఇట్లా 2గా డివైడ్ అయింది ఒకే కంపెనీ. నేను షట్ డౌన్ చేస్తున్నాను దాన్ని, షట్ డౌన్ కంపెనీ. ఓకే, ఆ విధంగా ఒక కంపెనీని 2గా మీరు స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లనే మీకు బ్యాకప్ ఆప్షన్ ఉంది. ఇక్కడ బ్యాకప్ నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఇక్కడ లిస్ట్ తీసుకోవచ్చు ఏ కంపెనీని మనం బ్యాకప్ చేసుకోవాలి. నేను కిరణ్ ట్రేడింగ్ కంపెనీని బ్యాకప్ చేసుకోవాలి, ఇంకేదన్నా కూడా బ్యాకప్ చేయాలా అనేది కూడా అన్ని కంపెనీస్ ఇచ్చినట్లయితే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అని ఇస్తాను. నో అంటున్నాను, ఎందుకంటే డెస్టినేషన్ ఇక్కడ మీకు ఏ కోలన్ అని ఉంది, అంటే ఫ్లాపీ డ్రైవ్ అనమాట. ఫ్లాపీ డ్రైవ్ మనం రేర్గా వాడుతున్నాం కాబట్టి వేరే డ్రైవ్ని మీరు మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్, C:/లో లేదంటే Dలో, అట్లా మీ ఇష్టం వచ్చిన లొకేషన్లో స్టోర్ చేయొచ్చు దీన్ని. ఓకే, యాక్సెప్ట్. సో బ్యాకప్ అయిపోయి ఉంటుంది. మీరు వెళ్ళి ఈ యొక్క సి డ్రైవ్లో చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ బ్యాకప్ అయిన ఇన్ఫర్మేషన్ ఫైలు ఇక్కడ ఉందండి, ఇది. సో మరి ఆ బ్యాకప్ చేసిన దాన్ని మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. సోర్స్ ఎక్కడ ఉంది అనేది ఇచ్చినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, కిరణ్ ట్రేడింగ్ కంపెనీ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ బ్యాకప్. అంటే ఆ ట్రేడింగ్ కంపెనీ ఈ టాలీ డేటాలో ఏదన్నా ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ అయినప్పుడు మీరు రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ విధంగా రీస్టోర్ చేసేస్తాం. నెక్స్ట్ ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి మీరు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, సో ఈ యొక్క అకౌంట్స్కి సంబంధించినంత కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకోండి, ఎక్స్పోర్ట్ అనండి. ఇక్కడ ఎస్ నో అని అడుగుతుంది, నో ఎన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఆప్షన్స్ వస్తాయి మనకి, డిఫాల్ట్, ఆల్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్, ఏ ఫార్మాట్లో ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ అనేది ఉండాలి, XML అనేది ఇచ్చేద్దాం. అవుట్పుట్ ఫైల్ నేమ్ ఏంటి, master.xml. టైప్ ఆఫ్ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్ అని ఇస్తాం. ఓకే, వై ప్రెస్ చేస్తున్నాను. వై ప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ అనేది జరిగింది అనుకుంటాం. అట్లనే మనకి డే బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుందాం. సో డే బుక్, సో ఏమైనా ఎంట్రీస్ ఉంటే అవి కూడా మనం సేమ్ daybook.xml ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాను, వై అంటాను. సో ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. సో ఒక కొత్త కంపెనీని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీలోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంపెనీస్ అంతా కూడా షట్ డౌన్ చేస్తున్నాను. సో క్రియేట్ కంపెనీ, సో న్యూ కంపెనీ అంటాం. సో ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ డేటా, మాస్టర్సా ఓచెస్, మాస్టర్స్, ఇంపోర్ట్ ఫైల్ నేమ్. ఇంతకు ముందర ఏమిచ్చున్నామంటే మనం ఫైల్ నేము, ఆ యొక్క ఫైల్ నేమ్ వచ్చేసి master.xml. ఓకే, కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్,
ఇగ్నోర్ డూప్లికేట్స్, మాడిఫై విత్ న్యూ డేటా, కొత్త ఇది కాబట్టి మాడిఫై విత్ న్యూ డేటా అని ఇస్తాను. అట్లనే వోచర్ ఎంట్రీస్ కూడా ఇంతకు ముందు ఉన్న దాంట్లో నుంచి దీంట్లోకి తీసుకురావడం కుదురుతుంది. దాని పేరు ఏంటండి, ఇంతకు ముందు ఇచ్చింది డే బుక్. డే బుక్ డాట్ XML. సో ఇప్పుడు మీరు ఈ కంపెనీలో చూసినట్లయితే న్యూ కంపెనీలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి ఉంటుందండి. ఓకే, మీరు లెట్ చేసి చూడండి, అన్నీ కూడా ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఇంపోర్ట్ అయ్యాయి. సో ఆ విధంగా ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అనేది మనం చేసుకోవచ్చండి. ఒక